ఏమైంది దీనికి పెంట బొందని కోడి గెలికినట్టు అంత తిరిగి తిరిగి ఎక్కుతున్నది మంగ్లీ. అబ్బా చెల్లే ఇలా పేపర్లు చూసినాక నా బుర్ర గ్రైండర్ లెక్క గిర్రన తిరుగుతుంది. ఎందుకే బడ్జెట్ లెక్కలు అర్థం కాక నెత్తిని సుత్తతోటి కొట్టుకున్నట్టు అవుతున్నదా ఏంది? కరెక్ట్ చెప్పినావే చెల్లె. ఒకలేమో ఆహా ఓహో ఏం బడ్జెట్, నా భూతో నా బడ్జెట్ అంటుర్రు. ఇంకొకలేమో చెత్త నికృష్ట దరిద్ర దగాకోర్ బడ్జెట్ అని తిడుతుర్రు. ఏది నమ్మాలే ఇంట్లో? అధికార పోళ్లకు ఆహా అనిపిస్తది, ప్రతిపక్ష పోళ్లకు పనికి మాలని అనిపిస్తది. ఈ సత్యం తెలుసుకోకుంటే ఎట్లనే? బడ్జెట్ మీద అందరు మాట్లాడిర్రు గాని మరి కేసీఆర్ సార్ మాట్లాడినట్టు ఏడ రాలేదే పేపర్లా. కసేనా కొంతికొచ్చి కవితక్క చెప్పింది కదనే కంపెనీలు పెట్టేటందుకు ఖతర్నాక్ బడ్జెట్ అని. అంటే కేంద్రంలో ముచ్చట కదా, టిఆర్ఎస్ తరపున కవితక్కనే స్పందించిందంటే ఇక సార్కు నచ్చినట్టే. వాళ్ళ సంగతి పక్కకు పెట్టు, నీకేం తెలిసింది ఇప్పుడు నాకేం చెప్తున్నావు? మనం సుఖంగా బతకాలంటే పన్నులు పలారం పంచినట్టే కట్టాలంటనే జైట్లీ సార్ చెప్పిండు. తోన్మానం చేయకే. మీరు పన్నులు కడితే కార్పొరేట్ సుఖంగా ఉంటారు అనవచ్చు. నీకు చక్కగా అర్థమై ఉండదు. మళ్ళా చూడవే. ఏమోనే చెల్లె, ఇవన్నీ చెప్తున్నా కూడా ఇప్పటికీ నాకు ఈ బడ్జెట్ లెక్కలేందో అస్సలు అర్థమై పాడైతలేదే. ఏమున్నదే, సిగరెట్లు చింతకాయ తొక్కు ధరలు పెరుగుతాయి, సెల్ ఫోన్లు టీవీల ధరలు తగ్గుతాయి అని చెప్తారు. తగ్గేదే ఉండదు, అన్ని గుండ్లు కొరిగేచే ఉంటాయి. ఏమనే చెల్లె, నాకు ఈ లెక్కలు ఏంటియో తెలియదు కానీ 1 తారీఖు జీతం వస్తుంది, వడిసినాక దుఃఖం వస్తుంది, అంతే తెలుసు నాకు. పబ్లిక్ ఆమ్దాని మీద పన్నేసే శ్రద్ధ ఉన్నది కానీ బీద బిక్కి ఆమ్దాని వచ్చే ఉపాయం చూపించడైతే ఉంటలేదే. ఎన్ని బడ్జెట్లు వచ్చినా కూడా అంటే ఏదో ఒరిగిపోయినట్టు దేశమంతా ఎలిగిపోయినట్టు బడ్జెట్ లెక్కల మీద ఎందుకు ఇట్లా చేస్తుర్రు వీళ్ళందరూ? ఏ రాయి అయితే ఏంది పండు రాలగొట్టుకునే తందుకు అన్నట్టు ఎన్ని తీర్ల బడ్జెట్ వచ్చినా ఒక్కటే లెక్క. ఏంటిదే అది? అది తెలవకనే తనలాడుతున్నా. చెప్పు చెప్పు జల్దీ చెప్పు. సర్కార్కు గల్లె పెట్ట నిండుగుండాలి, కార్పొరేట్ కంపెనీలు చల్లగుండాలి. మనసుంటోళ్లకు ఒరిగేది ఏముంటది? మధ్య తరగతి వాళ్ళను ఆశల్లా ముంచాలే, పేదోళ్ళకింత బిచ్చమేసినట్టు చేసి పోజులు కొట్టాలి. ఓ కొడుకా, కొత్తగా ఆలోచన చేస్తే గింతేనంటావనే? గంతే. ఏ సర్కారు ఏ బడ్జెట్ పెట్టినా ఎట్లా చేసినా మళ్ళా వచ్చే ఓట్లల్లా మళ్ళా గెలవాలి అన్నదే పాయింట్. ఇగో గింతకు మించి ఏం ఉండది. ఈ మాత్రం దానికి ఆ పేపర్లు టీవీలు ఎందుకు మొత్తుకుంటున్నాయో, గదేదో స్టాక్ మార్కెట్ ఎందుకు కిందికి మీదికి అవుతున్నదో ఏంది కథ? ఏం లేదే, ఆ కాంగ్రెస్ వాళ్ళు బడ్జెట్ పెట్టినప్పుడు లేదా ఈ లొల్లి, ఇప్పుడేమో కొత్తగా అవుతున్నట్టు. మళ్ళా బడ్జెట్ వచ్చిందన్న ముచ్చటే తప్ప అందులో ఏం మారిందో అర్థమైతలేదు నాకైతే. ఒక్కో పార్టీ ఒక్కో తీరుగా చెప్తుంది. ఓ పార్టీ ఏమో సర్కార్ మీది జేబులో గుంజుకుంటే, ఇంకో పార్టీ వచ్చి కింది జేబులో గుంజుకుంటాయి. అంటే పేర్లు అటు ఇటు చేసుడే గాని బడ్జెట్ లెక్కలతోని మనకేం వరగేది లేదంటావు, గంతేనానే? నీ అవ్వ పిసదానా, ఇంత వివరంగా చెప్తా అంటే కూడా మళ్ళా గుచ్చి అడుగుతావేందే? నీ అవ్వ చెప్పనుకో. ఓర్ని నీ ఆస్తి ఏదో రాసి ఏమన్నట్టు అట్లా మొహం పెడతావేందే బీరకాయ మొఖం దానా? కోట్ల రూపాయలు అంటారు, అందులో మా షేర్ ఎంతనో ఏమో అన్నట్టు. చెల్లె మళ్ళా ఏమైందే? స్టాక్ ఎక్స్చేంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటావా ఏంది? నాకు నెల సరుకుల లెక్క కూడా రాదు. అది కాదే, మోడీ సారు జన్ధన్ ఖాతాలో వేస్తానన్న పైసల కోసము ఎన్ని రూపాయలు బడ్జెట్ల పక్కకు పెట్టిర్రు అంటున్నా. అర్థమని కాయమని. అబ్బా నీకో దండమే, బడ్జెట్ లెక్కకే గాని లెక్కలు చూడద్దు అడగద్దు. ఇక బంద్ పెట్టుండ్రే అన్నలు, మా అక్కకో దండము. సర్లేవే, ఎందుకైనా మంచిది. బ్యాంకులకు పోయి అరుచుకున్న తర్వాత నీతో మాట్లాడతా గానీ ఓ కెమెరా పోయి ఇప్పుడు పోతాయి. ఏమర్థమై పాడైతే నాకు ప్రోడి. గివ్వి ఈ అటి జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చేటప్పుడు మంచి జోర్దార్ వార్తలు పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూసుకుంటూనే ఉండురి HN TV.